నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. మంచి రుచిగా తిన్నా కొద్దీ తినాలనిపించే ఈ చికెన్ ఫ్రైని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. స్పెషల్ డేస్‌లో నాన్ వెజ్ తినేవారు డెఫినెట్‌గా చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేస్తుంటారు. అలాంటప్పుడు మనం చేసే చికెన్ ఫ్రై మంచి రుచిగా కుదరాలంటే ఓసారి సింపుల్ వేలో ఇలా ట్రై చేసి చూడండి. మంచి రుచిగా, ఫ్లేవర్‌ఫుల్‌గా చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఈ చికెన్ వేపుడుని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను చికెన్ ఫ్రై చేయడానికి కేజీ చికెన్‌ని ఉప్పు వేసి బాగా కడిగి నీళ్ళన్నీ వంపేసి ఇలా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. సో మీరు కూడా చికెన్ వండేటప్పుడు కొంచెం ఉప్పు వేసి బాగా కడిగి నీళ్ళేమీ లేకుండా చూసుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులోనే ఒక అర టీ స్పూన్ పసుపుని, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఒక ఫుల్ నిమ్మకాయని గింజలు పడకుండా ఇలా పిండి తీసుకోండి. ఇలా నిమ్మరసాన్ని తీసుకోవడం వలన చికెన్ ముక్క అనేది టెండర్‌గా, గట్టిగా పీచులా కాకుండా చాలా బాగా వస్తుంది. సో ఇలా తీసుకున్న వీటన్నిటిని చికెన్ ముక్కలకు బాగా పట్టించి అరగంట, గంట తర్వాత చికెన్ ఫ్రై చేసుకోవాలి. ఇన్ కేస్ మనకు టైం లేదనుకోండి, కనీసం ఒక అరగంటైనా ఇలా కలిపి నానబెట్టి ఆ తర్వాత మనం మిగతా ప్రాసెస్‌ని చేయొచ్చు. ఇక్కడ నేను మిగతా ప్రాసెస్‌ని అరగంట తర్వాత చూపిస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలను, ఒక టేబుల్ స్పూన్ మిరియాలను తీసుకోండి. ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ సోంపు, 4 యాలక్కులను, చిన్న దాల్చిన చెక్క ముక్కను, 2 బిర్యానీ ఆకులు, 9, 10 లవంగాలను తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేయండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇవి కొంచెం వెచ్చగా అయ్యేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా వీటిని కొంచెం ఫ్రై చేశాక ఇందులోనే ఒక 3, 4 రెబ్బల కరివేపాకును కూడా తీసుకొని మరో 1, 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇందులో ఇలా కరివేపాకును తీసుకునేటప్పుడు నీళ్లు లేకుండా చూసుకొని తీసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు వీటిని కూడా ఫ్రై చేశాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్‌లోకి ఒక 4, 5 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని నూనె బాగా వేడెక్కాక ఒక టీ స్పూన్ జీలకర్రను, 2, 3 పొడవుగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇలా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా తరిగిన ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇక్కడ నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని ఇలా సన్నగా చాప్ చేసి తీసుకున్నాను. మీరు కావాలంటే పొడుగా కట్ చేసైనా తీసుకోవచ్చు, లేదా లైట్‌గా బరకగా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. సో ఉల్లిపాయలు ఇలా కొంచెం ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు జీడిపప్పు పలుకుల్ని తీసుకుంటున్నాను. అలాగే 1.5 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్‌ని తీసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేయండి. మనం ఇందులో జీడిపప్పు వేయడం అనేది ఆప్షనల్ అండి. మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేయొచ్చు. ఇలా మరో 2 నిమిషాలు బాగా ఫ్రై చేసేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టిన చికెన్ ముక్కల్ని తీసుకోండి. హై ఫ్లేమ్‌లో కలుపుతూ ఒక 3, 4 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఒకసారి కలిపాక మరొక నిమిషం పాటు ఇలాగే హై ఫ్లేమ్‌లో ఉడికించి ఆ తర్వాత మళ్ళీ కలుపుతూ ఫ్రై చేయాలి. ఇలా మనం ఒక 3, 4 నిమిషాలు ఫ్రై చేసామంటే చికెన్ ముక్క అనేది చల్లారిన గట్టిగా అనిపించకుండా జ్యూసీగా అనిపిస్తుంది. సో ఇలా ఒక పక్కన ఈ చికెన్‌ని ఫ్రై చేస్తూనే మరో పక్కన మనం ఫ్రై చేసి పెట్టిన ధనియాలను గ్రైండ్ చేసుకుందాం. సో మనం ఫ్రై చేసినవన్నీ ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాక ఇందులోనే ఒక 10, 12 వెల్లుల్లిపాయల్ని కూడా తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచండి. మరో పక్కన చూడండి, ఇక్కడ నేను ఒక 3, 4 నిమిషాలు చికెన్‌ని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేశాను. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన పొడిని సగం వరకు తీసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసి చికెన్ మెత్తగా ఉడికేటంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. అలాగే ఈ చికెన్ ఉడికించడానికి ఎక్స్ట్రాగా నీళ్లు వేయాల్సిన అవసరం ఉండదండి. మీకు మరీ అడుగు పట్టి మాడిపోతుంది అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని వేసి చికెన్‌ని మెత్తగా ఉడికించండి. ఇలా మధ్య మధ్యలో ఒక 3, 4 నిమిషాలకు ఒకసారి కలుపుతూ బాగా ఉడికించండి. 18, 20 నిమిషాలు అయ్యేసరికి చికెన్ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇలా మనం ఒక ముక్కను తీసుకొని నొక్కి చూసామంటే చూడండి, చికెన్ ముక్క మెత్తగా ఉడికిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకి మిగిలిన మసాలా పొడిని తీసుకోండి. అలాగే ఈ టైంలోనే ఉప్పు ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే రుచికి సరిపడా తీసుకొని బాగా కలిపి మళ్ళీ ఒక 3, 4 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించండి.
ఈ టైంలో మీకేమైనా కొంచెం జ్యూసీగా లేదా వాటరీగా అనిపిస్తే కలుపుతూ ఫ్రై చేయండి. ఇక్కడ నాకైతే వాటర్ ఏమీ లేదు కాబట్టి మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గబెడుతున్నాను. మీకు చికెన్ ఫ్రై అనేది పొడి పొడిగా కావాలనుకుంటే కలుపుతూ ఒక 2, 3 నిమిషాలు ఫ్రై చేశామంటే మనం చివర్లో తీసుకున్న మసాలా పొడి కూడా చక్కగా ఫ్రై అయిపోయి చికెన్ ముక్కలకు బాగా పడుతుంది. లేదంటే ఇలా మూత పెట్టి ఒక 2, 3 నిమిషాలు మగ్గబెట్టినా సరిపోతుంది. చివరిగా కొంచెం కొత్తిమీర కూడా తీసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా సింపుల్‌గా చేసిన మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా చాలా టేస్టీగా కుదురుతుంది. ఈరోజు చెప్పుకున్న ఈ సింపుల్ చికెన్ ఫ్రై రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ట్రై చేశాక మీకెలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.